నిజామాబాద్ జిల్లా భీమగల్ నుండి ఆర్మూరు వెళ్లే రోడ్డు ధ్వంసమైంది. గత 10 రోజుల క్రితం వరదతో డ్యామేజ్ అయిన ఈ రోడ్డుని ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సునీల్ కుమార్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అరవింద్ వచ్చి ఈ రోడ్డును పరిశీలించినప్పటికీ తట్టెడు మట్టి తీసి రోడ్డును బాగు చేయలేకపోయారని ప్రజలు వాపోతున్నారు. కనీసం బైక్ వెళ్లడానికి కూడా సరైన ఏర్పాటు చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్ అంతా అయిపోయింది. ఈ రాకపోకలకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది సారు. మీ రాజకీయ నాయకులు అందరు పట్టించుకొని మాకు రోడ్డు సహాయం చేయాలి సార్. దయచేసి మీరందరూ పట్టించుకొని మాకు రోడ్డు తొందరగా వేయాలి సార్. స్కూల్ పిల్లలకు ఇట్లా ఆడవారికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది సార్. మీరందరూ పట్టించుకొని దయచేసి మాకు రోడ్డు తొందరగా చేయాలి సార్. బడాయింగల్ నుంచి భీమగల్ పోయే రోస్తా ఎన్ని రోజులు అయితే అయిపోయి వారం 10 డేస్ అవుతుంది మినిమం. ఎవరు లక్షణ నాదులు లేరు, చూస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. అందరూ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్నారు, చూస్తున్నారు, పోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఇప్పుడు రాకపోకలు ఎట్లా ఏం చేయాలి? మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు అంటే 6 నెలలు అయినా కాదు పని. మీరు ఏం చేస్తారో చెప్పండి. నాయకులు ఇవ్వలేవు, ఏ పార్టీకి సంబంధం అవసరం లేదు. అన్నీ చేయాలి, ఇవన్నీ కంప్లీట్ చేయాలి. అంతేనా? మేము ఏ పనికైనా మండల ఆఫీస్ పోవాలన్నా ఏదైనా